హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ యాక్టివిటీ వ్లాగ్స్ ఛానల్. దరిద్రుల మాట వినకండి, దరిద్రుల మాటకు వాల్యూ ఇవ్వకండి, దరిద్రుల సలహాలు తీసుకోవద్దండి. నేను ఎందుకు దరిద్రులు అని పదే పదే చెప్తున్నానంటే, మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ వాళ్ళు 2017లో ఫస్ట్ రెడ్ శాండిల్ వెంచర్స్ అని స్టార్ట్ చేశారు బాల వెంకటాపురంలో. కంపెనీ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కంపెనీ అసలు సర్వే కాగలదా, అసలు రియల్ ఎస్టేట్ రంగంలో కాకుండా రెడ్ శాండిల్ని వీళ్ళు అసలు లీగల్గా పెంచగలరా అన్నారు. పెంచి చూపిస్తున్నారు. దానికి ఎవిడెన్స్ కావాలంటే మీకు మొత్తం నేను లీగల్గా అని చెప్తాను. మొత్తం వీడియో అన్నీ చూసారంటే చివరి వరకు మొత్తం వీడియో అన్నీ అప్లోడ్ చేసి మీకు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను. కంపెనీ వాళ్ళు 2017లో రెడ్ శాండిల్, 2017లో జియో వచ్చింది రెడ్ శాండిల్ లీగల్గా పెంచుకోవచ్చు అనేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన తర్వాత మన సాయి శ్రీనివాసరావు గారు దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని మనం మాత్రమే గ్రో కావడం కాకుండా మన ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో, మనల్ని నమ్మి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భాగస్వాములు, వాళ్ళందరి జీవితాల్లో కూడా సంతోషాన్ని నింపడానికి, ఆర్థిక పరంగా వాళ్ళ ఫ్యామిలీని, వారి కుటుంబాన్ని స్టేబుల్గా ఉంచడానికి ఇది ఒక మంచి నిర్ణయం తీసుకొని సార్ గారు ఏం చేశారంటే 2017లో ఫస్ట్ వెంచర్ బాల వెంకటాపురంలో వేసినారు. ఇప్పుడు ఆ వెంచర్కి జియో ట్యాగింగ్ కూడా అయింది. రెగ్యులర్గా వచ్చి చూసుకుని వెళ్ళే వాళ్ళు, సైట్ విజిటింగ్ వచ్చే వాళ్ళు రెగ్యులర్గా ఈ బాల వెంకటాపురము, ఈ శేషాపురం అన్నీ కూడా చూస్తున్నారు. సో మీ అందరికీ నేను తెలియజేస్తున్నామంటే, ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు మీకు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఈ కంపెనీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా ల్యాండ్స్ అనేది రిజిస్టర్ చేస్తున్నారు, రిజిస్టర్ చేసిన తర్వాత ఏ విధంగా మన దగ్గర లీజ్ తీసుకుంటారు, లీజుకు తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే టెన్యూర్ ఎంత ఉంది, ఇది నిజమా కాదా, ఇది వాస్తవమా కాదా, కంపెనీకి అన్ని లీగాలిటీస్గా ఉన్నాయా లేదా, కంపెనీ అన్ని లీగల్గా పెంచుతుందా లేదా, కంపెనీకి అన్ని గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, కంపెనీ నిజంగా ఎస్టాబ్లిష్ అయిందా లేదా, కంపెనీకి హెడ్ ఆఫీస్ ఉందా లేదా, కంపెనీకి అసలు ఒరిజినల్ ఆఫీస్ ఉందా లేదా, ఓన్ ఆఫీస్ ఉందా లేదా, ఆఫీసెస్ ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఓన్ హెడ్ ఆఫీస్ ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది, అలానే హైదరాబాద్లో తెలంగాణ స్టేట్లో కూడా ఉంది. సో ఈ ఫస్ట్ ఎర్రచందనం మొక్కలు ఫస్ట్ స్టార్ట్ చేసింది లీగల్గానే జాయింట్ కల్టివేషన్ ప్రాసెస్లో ఒక్క సాయి ప్రాపర్టీస్ అండ్ కంపెనీ ఒక్కటి మాత్రమే. ఇది వచ్చిన తర్వాత దీంట్లో మార్కెటింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న క్లాషెస్ అవ్వడం వల్ల వీళ్ళు దీని నుంచి బయటకు వెళ్ళి దీని గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళని నేను తప్పు పట్టట్లా. మీకు చెప్పేది ఏమంటే, మీకు ఎవరి ధర అయితే ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ప్రాపర్ డీటెయిల్స్, ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కంపెనీ లీగల్గా ఉందా లేదా, అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా. ఒకటి, కంపెనీ 2026 జూలై 20వ తేదీన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. మీకు అందరికీ తెలియజేస్తున్నా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఇది ఎవరు మ్యానిపులేట్ చేసేది కాదండి. మీరు ఎలాంటి న్యూస్ ఛానల్లో చూసినా యూట్యూబ్లోకి వెళ్ళి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇన్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఇన్ 1 hour అని కొట్టి టైప్ చేసి చూడండి, 10 న్యూస్ ఛానల్లో వస్తుంది. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి 10 న్యూస్ ఛానల్లో చెప్పినారనమాట. 1 గంటలో 60,352 మొక్కలు నాటి రికార్డు సృష్టించిందనమాట. అంటే కొన్ని లక్షల మొక్కలు నాటినారు. 1 గంటలో 30,000 నాటితే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ అవుతుందన్నారు. కానీ మా సాయి కంపెనీస్ అండ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు 1 గంటలో 60,352 మొక్కలు నాటారనమాట. దట్ ఈజ్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్. ఆ టీమ్ మెంబర్స్ వాళ్ళు చేస్తున్న కృషి, పట్టుదల అనమాట. ఇంకా మీకు ఎందుకు చెప్పాను, ఎందుకు దరిద్రుల మాట వినొద్దండి. దరిద్రుల మాట విని మీ ఆర్థిక స్వేచ్ఛను మీరు పోగొట్టుకోవడం కాకుండా మీ పిల్లల భవిష్యత్తుకు మీరు ఇచ్చే భరోసాను పోగొట్టుకుంటున్నారు. మళ్ళీ నేను చెప్పేది బాగా వినండి. మీరు సాయి ప్రాపర్టీస్ గురించి వినిన తర్వాత మీరు గుడ్డిగా దీంట్లో తీసుకొచ్చి డబ్బు పెట్టుబడి పెట్టండి అని ఫోర్స్ చేయట్లేదు. ఎవరు కూడా ఈ విధంగా చెప్పరు. కంపెనీ అన్ని లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ మీకు అన్ని చూపిస్తాము, అన్ని పర్మిషన్స్ చూపిస్తాము. మేమేం చెప్తున్నాం, కంపెనీ ఏ విధంగా వెంచర్స్ చేసిందయ్యా. కంపెనీ ఇప్పటికీ 60 వెంచర్స్ పైన క్లోజ్ చేసింది. ఒక్కొక్క వెంచర్ కూడా 100 ఎకరాల పై మాటే అనమాట. 100 ఎకరాల పైనే దాదాపుగా ఇప్పటికీ 6,000 acres పైన సేల్ చేసినారు. అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసినారు. ఇన్వెస్ట్ చేసిన పీపుల్ అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో పీపుల్ ఉన్నారు. దీంట్లో అన్ని ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. రిటైర్డ్ జడ్జెస్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు,
గవర్నమెంట్ టీచర్స్, ఆర్మీ వాళ్ళు, చిన్న 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 వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, వ్యాపారం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ 2017లో ఫస్ట్ రెడ్ శాండిల్ అనేది ప్లాంటేషన్ స్టార్ట్ చేసిన కంపెనీ ఒక సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ మాత్రమే. మీకు తెలియజేసేది ఏమంటే, మీరు డబ్బులు తెచ్చి మేము చెప్పిన వెంటనే మీరు పెట్టండి 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 మేమేం ఫోర్స్ చేయట్లేదు. మీరు బలవంతంగా తెచ్చి పెట్టండి అని చెప్పట్లేదు. ఎందుకంటే చీటీలు వేసింటారు. మా చుట్టుపక్కల నేను ఎక్స్పీరియన్స్ అయింది మీకు తెలియజేస్తున్నాను. ఒక 5 లక్షల రూపాయలు చీటీ వేసినాను, 2 చీటీలు వేసుకున్నాను, మొత్తం కలిపి 10 లక్షలు. 10 లక్షల చీటీల్లో గత 2 సంవత్సరాలు బాగా జరిగింది. లాస్ట్ ఇంకా 5 మందికి 6 మందికి డబ్బులు వచ్చే టైంలో 5 మంది కట్టకుండా ఎస్కేప్ అయిపోయారు. మా ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. 5 మంది మా వల్ల కాదు అని చెప్పేసి ఊరే వదిలేసి హౌస్ లోన్లో ఉండినాయి వాళ్ళ హౌసెస్ అన్ని. వాళ్ళు వచ్చి హౌస్ బీగాలు వేసేసారు, కీస్ వేసేసారు, లాక్ వేసేసారు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దిస్ సోన్స్ బ్యాంక్ అనేసి చెప్పినారు. ఫ్యామిలీ అబ్స్కాండ్ అయిపోయారు. ఫోన్ నెంబర్లు లేవు, స్విచ్ ఆఫ్. కొంతమంది ఐపీ పెట్టేశారు, కొంతమంది ఇలా వెళ్ళిపోయారు. ఈ విధంగా నష్టపోయి ఉంటారు చీటీలు వేసి. పల్లెల్లో, టౌన్స్లో కూడా చీటీలు వేసి నష్టపోయి ఉంటారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు లీగల్గా మీ పేరు మీద మీ భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. భూమికి ఓనర్లు మీరే. పట్టా పాస్బుక్ ద్వారా వస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. భూమి మీ పేరు మీదే ఉంటుంది. మీ భూమిని కంపెనీ వాళ్ళు లీజుకి తీసుకుంటారు. లీజుకి తీసుకుని మొక్కలు వాళ్ళే పెడతారు, పర్మిషన్స్ వాళ్ళే తెచ్చుకుంటారు. సైడ్లో పెరిగే కొమ్మలు ఏదైతే ఉన్నాయో అది వాళ్ళే కట్ చేస్తారు, దున్నుతారు, డ్రిప్ సిస్టమ్ వేస్తారు. డ్రిప్ సిస్టమ్ వేసి ప్రతిరోజు 14 నుంచి 18 లీటర్ల వాటర్ డైలీ ఇస్తారు. అట్లా 3 to 5 years ఇస్తారనమాట. ఈ విధంగా చేయడం వల్ల 6 నుంచి 7 సంవత్సరాలు ఫారెస్ట్లో పెరిగే మొక్కకి వచ్చే గ్రోత్ ఏదైతే ఉంటుందో ఇందులో 3 yearsకి తీసుకొస్తారు. ఇందులో మామూలుగా ఫారెస్ట్లో పెరిగే మొక్క ఏదైతే ఉంటుందో అది విత్తనం నుంచి రెడీ అయ్యి మీకు ఒక అడుగు హైట్ రావాలంటే కూడా 3 years టైం పడుతుంది. ఇందులో డిఫాల్ట్గా నర్సరీ నుంచి, క్లోనింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మదర్ వేరు దగ్గర నుంచి తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన మొక్కని నర్సరీలో పెంచి ఒక 3 years మొక్కని మనకి రెడీగా ఈ హైట్, మన నడుము హైట్ అంటే 3 feet ఉన్న మొక్కని డైరెక్ట్గా తెచ్చి మనం వెంచర్లో నాటుతాం. వీళ్ళేం గుడ్డిగా వెంచర్లు వేయరండి. వీళ్ళు వేసే వెంచర్లో ప్రతి ఒక్క వెంచర్లో కూడా సాయిల్ టెస్ట్ చేస్తారు. సాయిల్ టెస్ట్ చేసి ఈ ఎర్రచందన మొక్కలు దీంట్లో ఖచ్చితంగా పెరుగుతాయి, దీంట్లో హార్డ్వుడ్ ఫామ్ అవుతుంది, దీంట్లో మెడిసిన్ వాల్యూస్ వస్తాయి, ఆ మెడిసిన్ వాల్యూస్ కావాల్సినవన్నీ ఆ భూమిలో ఉన్నాయి, ఈ సారవంతమైన భూమే అని కన్ఫర్మ్ చేసిన తర్వాత, సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాతే ల్యాండ్స్ కొంటారు. అందులో వెంచర్స్ వేసి ఎర్రచందన మొక్కలు నాటిన తర్వాతే మన లాంటి వాళ్ళని భాగస్వాములు చేసుకుంటారు. వీళ్ళేం గుడ్డిగా చేయట్లేదు. 63 వెంచర్లకు సంబంధించిన సాయిల్ టెస్ట్ రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ మా దగ్గర ఉన్నాయి. ఇది మార్కెటింగ్ చేయలేక, ఇది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోలేక, ఇలా కొద్దిగా ఏదో తెలుసుకొని బయట వెళ్ళిపోయి దీని గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు మాట విన్నారంటే మేము ఏం చెప్పగలం? ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తిరుమల కొండ ఎక్కాలంటే కష్టం, మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. వన్స్ కొండపైకి వెళ్ళిన తర్వాత మనందరినీ కూడా వెయిటింగ్ హాల్లో వేసేస్తారు. దేవుడి దర్శనం కోసం అనేసి తక్కువ నడిచి వెళ్ళిన వాళ్ళకైతే దాదాపుగా 6 to 8 hours పడుతుంది. డైరెక్ట్గా బస్సులో వెళ్ళే వాళ్ళకైతే 1 day కూడా పట్టే రోజు, 1 day, 1.5 day, 2 days పట్టే రోజులు ఉన్నాయి. చాలా మంది విసుగెత్తుకుంటారు. చిన్నపిల్లలతో పోయిన పరిస్థితి అయితే అసలు వర్ణనాతీతం అన్నమాట. అయ్యో ఎందుకు ఇంత లేట్ అవుతుంది దర్శనానికి అని చాలా విధంగా అనుకున్నా. ఏంది గోవింద ఈ విధంగా చేస్తున్నావు, ఏంది గోవింద నీ దర్శనం చేసుకుందామని వస్తే ఈ విధంగా మాకైందని చెప్పి అందరూ అనుకుంటారా లేదా? అనుకుంటారు. వన్స్ ఒకసారి మీ వెయిటింగ్ హాల్లో నుంచి గేట్లు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ క్యూలో వెళ్ళేటప్పుడు గోవిందా అని చెప్పి అనుకుంటూ ఆ క్యూలో వెళ్తారనమాట. వెళ్ళే ప్రాసెస్లోనే దేవుడి దర్శనం అవుతుంది అనుకుంటూ వెళ్తారు. వీళ్ళు పడిన కష్టం ఏదైతే ఉందో, నడిచి వెళ్ళిన వాళ్ళు, నైట్ అక్కడ నిద్ర మేల్కొని వెయిటింగ్ హాల్లో ఉన్న వాళ్ళు, ఎప్పుడైతే దేవుడి ముఖద్వారం ఉంటుంది, ముఖద్వారం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం దాటుకొని ముఖద్వారంలో నుంచి గర్భగుడిలోకి ఎంటర్ అయ్యారా, మీ వైబ్రేషన్స్ అస్సలు నేనైతే తట్టుకోలేను. ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్. 7 కొండల కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళకే అర్థమవుతుంది నేను చెప్తున్నాను అనేసి. అదొక అద్భుతం అనమాట ఆయన దర్శనం చేసుకోవడం. ఆ విధంగా నేను చెప్పేది ఏమంటే, మీరు తీసుకొచ్చే డబ్బులు గుడ్డిగా దీంట్లో పెట్టండి అని చెప్పట్లేదు.
వన్స్ ఒకసారి వెంచర్స్ ఉన్నాయా లేదా, ఇది మా ఫ్యామిలీకి, నాకు నా ఫ్యామిలీకి భరోసా ఇస్తుందా లేదా, ఇది ఒక మంచి పెట్టుబడే కదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకునేటట్లయితే, మీరు ఎప్పుడైతే వన్స్ ఒకసారి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి విజిట్ చేశారంటే, సైట్స్ విజిట్ చేశారంటే, మీరు ఒకసారి ఆ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వాళ్ళ సైట్స్ విజిట్ అయితే ఖచ్చితంగా మీకే తెలుస్తుంది ఇందులో ఎంతవరకు ఉంది. అంతే, మేము చెప్పాల్సిన పనిలా. ఆ ఎర్రచందనం మొక్కలు ఏవైతే ఉన్నాయో అవే మీతో మాట్లాడతాయి. అవి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా గ్రో అయి ఉన్నాయి, కంపెనీ వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ప్రాపర్ దాన్ని ఏమంటారు, ప్రాపర్ సెక్యూరిటీ ఉందా, సెక్యూరిటీ చేసే వాళ్ళు ఉన్నారా, సీసీ కెమెరా ఉందా లేదా, ఆ పర్యవేక్షణలో అండర్టేకింగ్లు కంపెనీ వాళ్ళు చేస్తున్నారు లేదా, ఇది మేము చెప్పాల్సిన పని లేదు. కంపెనీ మొక్కలే మాట్లాడతాయి. దానికి డిమాండ్ ఉందా లేదా, అసలు ఎర్రచందనానికి మొక్కలకు డిమాండ్ ఉందా లేదా, వాటిని ఎవరు కొంటారని చాలా మంది డౌట్స్ ఉంటాయి. దీనికి డిమాండ్ ఉందా లేదా అని చెప్పి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి. బాక్రాపేట నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో ఆ ఫారెస్ట్ ఏరియాలో ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూసారంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. 2000 నుంచి 3000 పైన వెహికల్స్ ఉన్నాయి. ఎన్ని? 2000 నుంచి 3000 వెహికల్స్ ఇంకా ఫారెస్ట్ ఏరియాలోనే ఉన్నాయి. ఇంకా దొరుకుతూనే ఉన్నాయి వెహికల్స్. తెలిసి దొరికిన వెహికల్స్ ఇన్ని ఉంటాయి. ఇంకా కండి కప్పి గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళకి తెలియకుండా తప్పించుకున్న వెహికల్స్ ఇంకెన్ని ఉన్నాయో మీ ఓకే వదిలేస్తున్నాను. ఒక వెహికల్లో ఒక కార్లో 6 నుంచి 8 దొంగలు తీసుకెళ్తారు. వాటి వాల్యూ 25 లక్షల నుంచి 35 లక్షలు అంటే మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేసుకోండి దీంట్లో ఎంత ఆదాయం ఉంది అనేసి. ఎందుకంటే టైం టేకింగ్. ఫారెస్ట్లో పెరిగే మొక్క అయితే 15 to 20 years 25 years కావాలి కమర్షియల్ హార్డ్వుడ్ ఫామ్ కావడానికి. అదే హార్డ్వుడ్ మనం దీంట్లో 10 నుంచి 12 సంవత్సరాల్లో మనకు సి గ్రేడ్ వస్తుంది. 12 to 15 yearsలో మనకు అనుకున్న ఏదైతే ఉందో హార్డ్వుడ్ ఫామ్ అవుతుంది. దీనికి కంపెనీ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తుంది ఏమైతే మనకు రెడ్ శాండల్ నుంచి హార్డ్వుడ్తో పాటు మెడిసిన్ వాల్యూస్ కోసం పెంచుతున్నారు. దీంట్లో సో మనీ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. ప్రిటోకార్పస్ శాంటలినిస్ అనే దీని శాస్త్రిక నేమ్ అనమాట ఇంగ్లీష్లో. దీంట్లో ఆల్కలైన్ ఏ, ఆల్కలైడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లూకోసైడ్స్, గ్లైకోసైడ్స్, ఆల్కలైన్ ఏ, ఆల్కలైన్ బి ఇలాంటివన్నీ ఎంజైమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క సంవత్సరానికి 1 kg ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. 100 kgs ఒక్కొక్క మొక్క. ఆ విధంగా కొన్ని లక్షల మొక్కల ద్వారా పర్యావరణాన్ని మేము కాపాడుతున్నాము, పర్యావరణానికి మేము ఆక్సిజన్ ఇస్తున్నాము సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వల్ల ఎర్రచందనం మొక్కలు. ఇన్ని చెప్తా ఉన్నా మేమేం చెప్తున్నాము, మీరు గుడ్డిగా వచ్చి పెట్టుబడి పెట్టండి అని చెప్పట్లేదు. మీరు ఒకసారి మా ఓన్ వెహికల్లో మేము తీసుకెళ్తాము, నిజంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసి చూడండి. చూసి మీకు మనసుకు నచ్చి నిజంగానే మీకు నమ్మకం ఉంటేనే పెట్టుబడి పెట్టండి. మీకు అంత నమ్మకం ఉంటేనే మీరు మార్కెటింగ్ చేసుకోండి. నమ్మకం లేకపోతే సరేలేండి మాకు వద్దులేండి అని చెప్పి కామ్గా ఉండిపోవచ్చు. అంతేగాని వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు తీసుకుని మీ కళ్ళారితో చూసిన తర్వాత కూడా వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు తీసుకున్నారంటే నష్టపోయేది మీరే. ఎందుకంటే మీ కళ్ళారితో చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు దర్శనం చేసుకుంటే మీకే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది వస్తుంది. మీరు దర్శనం చేసుకోకుండా వాళ్ళు చెప్తారు, అయ్యో కొండ ఇంత దూరం నాకు నడచాలంట, ఇంత టైం వెయిట్ చేయాలంట, క్యూలో ఇంతసేపు మనము వెయిట్ చేస్తే కూడా దర్శనం అవుతుందో లేదో డౌటే అంట, రష్ ఎక్కువ ఉంటుందంట కొండపైన. ఇలా అనుకుంటూ ఉన్నారంటే దేవుడి దర్శనం మీకు కాదు. అసలు ఆయన దర్శనం భాగ్యం మీకు దొరకదు, కుదరదు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వాలంటే మనకి ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. ఆయన పిలుపు ఉంటేనే మనం ఆయన దర్శనం చేసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అదేవిధంగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో మీకు యూనిట్ అలాట్ అవ్వాలన్నా, మీకు పాస్బుక్ రావాలన్నా అది మీకు ఇక్కడ అదృష్టం ఉండాలి. మీ ఫ్యామిలీ మీరు సంతోషంగా మనస్ఫూర్తిగా నిద్రపోవాలంటే ఖచ్చితంగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో ఒక యూనిట్ ఖచ్చితంగా కొనుక్కొని చూడండి. మీకు వచ్చే మనశ్శాంతి ప్రశాంతి ఏ విధంగా ఉంటుందో నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను నష్టపోయాను. నేను నమ్ముకున్న వాళ్ళే నాకు మోసం చేశారు. నా అనుకున్న వాళ్ళే ఆ చీటీల ద్వారా నేను డబ్బులు వేసి వాళ్ళ మీద నమ్మి వేసిన తర్వాత లాస్ట్లో చేతులు ఎత్తేస్తారు, మేము డబ్బులు కట్టలేము మా వల్ల కాదనేసారు. 10 లక్షలు నష్టపోయాను. ఈ విధంగా తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు నష్టపోవడం కంటే ఇలా లీగల్గా ఉండే కంపెనీలు పెట్టుబడి పెట్టామంటే భూమి మన పేరు మీద ఉంటుంది. భూమిని ఎవరు దొంగలించలేరు, భూమిని ఎవరు తీసుకెళ్ళలేరు. ఆ భూమిలో వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవిని ఎర్ర బంగారాన్ని పండిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమా కదా మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాతే మీరు పెట్టుబడి పెట్టండి. మీకు నచ్చితే మళ్ళీ మార్కెటింగ్ చేసుకోండి, అవకాశం కల్పిస్తున్నాము అని చెప్తున్నాం. అంతేగాని మిమ్మల్ని ఏం బలవంతం చేయట్లేదు. మీరు సలహాలు తీసుకునేటప్పుడు ఎవరి సలహాలు తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు తీసుకునే సలహాలు వల్ల అసలు మనకి సలహా ఇచ్చే పర్సన్ అతని లైఫ్లో ఏం సాధించాడు, అతనికి సొసైటీలో ఏం వాల్యూ ఉంది, 10 మంది కూడా అతని గురించి మంచిగా మాట్లాడుతున్నారా, అతని గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారా, అతను అసలు ఆల్రెడీ ఏమైనా సాధించున్నాడా, అసలు తను ఏం చేస్తున్నాడు,
అలాంటి పర్సన్ సజెషన్ తీసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అని ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నా. చిన్నపిల్లలకి మనం స్కూల్లో మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏం చెప్తామండి? చదువుకునే వాళ్ళతోనే కూర్చోండి, ఫస్ట్ బెంచ్లో కూర్చోండి, చదువుకున్న వాళ్ళతోనే ఉండండి, వాళ్ళతో పాటు ఉన్నావంటే నీకు అలాంటి గుడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి, నువ్వు మంచిగా చదువుకుంటావు అనే ఉద్దేశంతో మనం అందరూ కూడా మన పిల్లలకి ఆ విధంగానే చెప్తాం. అదే విషయం మీరు మర్చిపోతే ఎలా అండి? పేరెంట్స్గా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరూ నేను తెలియజేస్తున్నది ఏమంటే, ఇది మంచి పెట్టుబడే కదా, పెట్టుబడి చేసే వాళ్ళ సలహాలు తీసుకోండి. అంటే మా అనేసి కాదు, రైట్ ఇన్వెస్ట్మెంట్, ఇది కరెక్టా కాదా, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. దీంట్లో ఉన్నారు, లాయర్లు ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు, ఫారెస్ట్ మినిస్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళేం మీలాగా మాలాగా మూర్ఖులైతే కాదు కదా. నేను మూర్ఖుడని చెప్పట్లేదు, బట్ సాధ్యం వరకు అందరూ అనుకుంటారు. నన్ను చూసి ఏమనుకుంటారంటే, వీడేదో మార్కెటింగ్ చేసుకుంటారు, వీని ప్రమోషన్ వీడు చేసుకుంటున్నాడు అనుకోవచ్చు. నేను లైవ్లో చూసింది, నేను ఎక్స్పీరియన్స్ అయింది మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. మీరు గుడ్డిగా నమ్మద్దండి, మీరు చూడండి. మా వెహికల్లో మేము తీసుకెళ్తాం, మీరు చూసిన తర్వాత రియలైజ్ అవ్వండి, మీకు నచ్చితే పెట్టుబడి పెట్టండి అంటారు. మేమేం బలవంతం చేయట్లా, ఫోర్స్ చేయట్లేదు. చెప్పాను కదా, ఆయన ఏం వచ్చి బలవంతంగా వచ్చి దాన్ని దర్శనం చేసుకో అంటారు. ఆయన పిలిస్తే మీరు వెళ్తారు. దీంట్లో కూడా మీకు అవకాశం ఉంటేనే, లక్ష్మీదేవి కటాక్షలు ఉంటేనే మీరు దీంట్లో పెట్టుబడి పెడతారు, లేదంటే గోయిందా. ఎవరి మాట వింటున్నారు, ఎవరి సలహా తీసుకుంటున్నారు, ఇది ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. రైట్ డెసిషన్ తీసుకోండి. మీకు అన్ని ఇంకా దీని గురించి, సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ చెప్తున్నాను, 8686929494, 8686929494. నా నెంబర్ కాల్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడున్నా సరే ఈ కంపెనీ డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా కార్లో తీసుకెళ్ళి వెంచర్స్ చూపిస్తాను. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం ఈ సరౌండింగ్స్లోనే ఈ చెట్లు పెరుగుతాయి, ఎక్కడంటే ఎక్కడ పెరగవు. సో ఈ వెంచర్స్ చూపిస్తాను. ఓడూరు లొకేషన్ రీసెంట్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందని చెప్పాను కదా, దాంట్లో 1 acre మినిమం కొనాలి, పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రీమియం ప్రాజెక్టు, సాయి ప్రాపర్టీస్ వాళ్ళది. చాలా మంచి లొకేషన్, మంచి ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో కాదో మీ కళతో మీరు చూసిన తర్వాత నిర్ణయించుకోండి. అంతేగాని పనికి మాల సలహాలు తీసుకున్నారంటే మీ లైఫ్ ఎగిరిపోవడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కూడా ఎగిరిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, రాజేష్ యాక్టివిటీ వ్లాగ్ ఛానల్. థ్యాంక్ యూ అందరికీ కూడా.